అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క నూతన దినమందు సిలువను ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి దేవదేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. కూడి వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ సిలువ శక్తి, సిలువ బలము, సిలువ దీవెన కలుగునుగాక. ఆమెన్. సిలువ శ్రమల సిరులు అనగా సిలువ శ్రమలను మనము కూడా అనుభవించుట వలన, శ్రమ నొందుట వలన కలిగేటటువంటి మేళ్లను గూర్చి ఈ దినమందు బోధించవలనని నేను ఆశించుచూ ఉన్నాను. అందుకొరకు దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనములను మనం ధ్యానం చేసి సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనప్పుడు మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ వాక్యమును వినగోరుచున్న మాతో మాటలాడుము. క్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క శ్రమను మనము ధ్యానము చేయించి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సిలువ శ్రమల సిరులు, సిలువ శ్రమ వలన కలిగినటువంటి భాగ్యములు. ఈ శ్రమల ద్వారా అల్పులమైనటువంటి మనము కూడా అందుకునేటటువంటి ఆశీర్వాదములు అనే అంశమును గూర్చి కొన్ని మాటలు ఈ సమయమందు ధ్యానము చేయుటకు నేను ఆశించుచు ఉన్నాను. దేవుని పిల్లలు క్రీస్తు శ్రమలలో పాలివారమవుతూ ఉన్నంతగా మనకు కలుగుచున్న శ్రమను బట్టి, మనకు ఈ సువార్త కొరకై కలుగుచున్న ఇబ్బందిని బట్టి సంతోషించవలసి ఉన్నది అని పేతురు గారు ప్రియులార ఈ సందేశమును మనకు తెలియచేయచ్చు ఉన్నారు. చూడండి, అక్కడ 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పిల్లలమైన మనందరం కూడా క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నంతగా సంతోషించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఈ అనుభవము పౌలు భక్తుడు కలిగిన వారై ఉన్నారు. ప్రస్తుతం మనం చదువుకున్న మాటను పేతురు గారు బోధిస్తున్నాడు. శ్రమ నిమిత్తము లేక క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము, క్రీస్తు సువార్త సిలువను మోసే నిమిత్తము కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడవద్దు. మీరు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మరి ఈ యొక్క శ్రమ కలుగుతూ ఉంది అని
మహానందంతో మీరు సంతోషించండి అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ఈ శ్రమలు కలిగినప్పుడు క్రీస్తు శ్రమలలో మనం పాలివారమవుతున్నాము. నా వంతుగా పౌలు గారు చెప్పినట్లుగా నా వంతుగా ఈ యొక్క కార్యము నిమిత్తమై శ్రమపడుచు ఉన్నాను అనేటటువంటి భావనతో ఇందులో మనం పాలు పంచుకోవాలి. కొలసేలకు వ్రాసినటువంటి పత్రికలు 1వ అధ్యాయము 24-25 వచనాల్లో పౌలు గారి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. గమనించండి మాటలు. ఇప్పుడు మీ కొరకు నేను కొన్ని శ్రమలు, ఈ సంఘము కొరకు కొన్ని శ్రమలు, ఈ సువార్త కొరకు కొన్ని శ్రమలు నేను అనుభవిస్తున్నాను. వాటి కొరకై నేను సంతోషించుచు ఉన్నాను. అయితే ఇంకా మరి సంఘము అనేటటువంటి ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో ఇంకా ఏమి కొదువుగా ఉన్నదో, ఇంకా ఏమి కొరతగా ఉన్నదో, ఇంకా ఏమి కష్టముగా ఉన్నదో, ఆ కొదువైన దాని కొరకు నేను నా వంతుగా ప్రయాసపడుచున్నాను, నా వంతుగా ప్రయత్నము చేయుచున్నాను, నా వంతుగా నేను శ్రమ పడుచున్నాను అని, నా వంతుగా నేను ప్రయాసపడుచు ఉన్నానని పౌలు గారి మాటలు. పౌలు గారు ఎలాగైతే నా వంతుగా నేను శ్రమ పడుచున్నానని చెప్పుచూ ఉన్నారు, దేవుని పిల్లలమైన మనందరం కూడా ఈ క్రీస్తు శిలువ వ్యాప్తి కొరకు, ఈ క్రీస్తు శిలువ సువార్త కొరకు, ఈ శిలువ వ్యర్థము కాకుండా నిమిత్తము మనమందరము కూడా నా వంతుగా నేను ప్రయాసపడుచున్నాను, నా వంతుగా నేను ప్రయాసపడుచున్నాను మాట చెప్పగలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. గ్రహించాలి. ఈలాగు శ్రమ పడుట ద్వారా కలిగే ఆనందం ఏమిటి? అక్కడ పౌలు గారు పేతురు గారు చెప్పినట్టుగా క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా ఆనందించండి అని చెప్పారు. కనుక ఏమిటి మేలు, ఏమిటి ఆశీర్వాదం? ఆయన యొక్క శ్రమలలో పాలు పంచుకున్నట ద్వారా ఈ శిలువ వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు మన ప్రయాసపడుట వలన కలిగేటటువంటి మేళ్ళేమిటో చాలా క్లుప్తంగా త్వరగా కొన్ని మాటలు మీకు అందించవలనని ఆశించుచు ఉన్నాను. కీర్తన గ్రంథంలో 139 కీర్తన మనం చూస్తే 119వ కీర్తన మనము చూచినట్లయితే 71 వచనంలో ఓ మాట, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుందుట నాకు మేలాయను, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈ శ్రమ నాకెందుకు, ఈ కష్టం నాకెందుకంటే నీ కట్టడలు నేర్చుకోవడానికి, నీ వాక్యములు నేర్చుకోవడానికి, నీ విధులు నేర్చుకోవడానికి నాకు ఈ శ్రమ. కొన్నిసార్లు మనకు శ్రమ బోధకుల వలె బోధిస్తూ ఉంటాయి, అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ మరి వాక్యంలో కూడా మనం చూసినప్పుడు నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుందుట నాకు మేలాయను. నీ కట్టడలు, నీ విధులు, నీ ధర్మశాస్త్రము నేర్చుకోవడానికే ఈ శ్రమ నాకు కలిగింది. అందుకే 119వ కీర్తనలో 67 వచనం చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ నొందక మునుపు నేను త్రోవ తప్పి తిరుగులాడాను. కానీ శ్రమ కలిగిన తరువాత నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దైవజనుడు ఇలా రాస్తున్నారు, శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం.
శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన శ్రమలయందే సంతోషించుము మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. శ్రమలే ఉపకారం, శ్రమలే హారము, శ్రమలు ఆత్మకు శృంగారము, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును అంటూ దైవజనుడు మనకు నేర్పించినట్లుగా ఈ శ్రమలు గొప్ప ఉపకారాన్ని కలిగించే, మేలును కలిగించే సాధనములై ఉన్నవి గ్రహించాలి. ఇక యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ యోబు గారు అనేకమైన శ్రమలను పొందినట్లుగా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు, 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజున వీటన్నిటిని ఆయన పోగొట్టుకున్నప్పుడు, వాటన్నిటిని కూడా పోగొట్టుకున్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే మహిమ కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి ఎన్నడు ఏమి అనకుండా ఆ శ్రమలను సహించుచూ ఉండినటువంటి యోబు తన స్నేహితులు వచ్చి నువ్వేం పాపం చేశావో అందుకే ఈ శిక్ష అనేటట్టుగా అతని మీద నింద మోపుతూ ఉన్నప్పటికీ వాటిని సహించినటువంటి యోబు ఆరోగ్యం చెడిపోయి ఆ యొక్క బూడిదలో కూర్చుండి చిల్ల పెంకుతో తన శరీరమును గీకుకుంటూ బాధపడుతున్న సమయంలో కూడా ఇంకా దేవుడు దేవుడు అంటావేమి, దేవుణ్ణి విడిచి ఆ దేవుణ్ణి దూషించి చావరాదా అంటూ తన స్వంత భార్య అతనిని ప్రేరేపించినప్పుడు మౌనముగా సహించి ఆ బాధలన్నిటినీ అనుభవించినటువంటి యోబు ఆ శ్రమలు తీరిన తరువాత, ఆ కష్టములు పోయిన తరువాత దేవుడు మరలా అతనికి రెట్టింపు ఆస్తి అతనికి ఇచ్చినట్టుగా మొదట దేవుడు ఆశీర్వదించిన దానికంటే ఇంకా అధికముగా ఆశీర్వదించినట్లుగా 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు అతనికి ఇచ్చినట్టుగా 7 కుమారులు, 3 కుమార్తెలు అతనికి ఇచ్చినట్టుగా ఈ 3 కుమార్తెలు 15వ వచనం, 42వ అధ్యాయం 15వ వచనము, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. యోబు కుమార్తెవంతులంతా సౌందర్యవంతులు ఇంకా ఎవరు కనబడలేదనే మాట. శ్రమల తర్వాత పుట్టిన పిల్లలు సౌందర్యవంతులుగా ఉన్నారు. శ్రమ సౌందర్యాన్ని కలిగిస్తూ ఉంది, శ్రమ గొప్ప అందమును కలిగిస్తూ ఉంది. యోబు గ్రంథంలో 23 అధ్యాయము 10 వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 23 అధ్యాయము 23 యోబు గ్రంథం 23 అధ్యాయం 10 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఓ మాట మనకు కనబడుచు ఉన్నది. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలనే కనబడేదను. దేవునికి స్తుతి కలుగును గాక. శోధన మీదట, శ్రమల మీదట, కష్టముల మీదట, ఇబ్బందుల మీదట నేను సౌందర్యముగా కనబడతాను, సువర్ణంలాగా కనబడతాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలకుండానే మేలిమియగునే కనకము కొలిమి యందు కాలిన మస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి. అలాగుననే ఈ లోకమునా మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు.
కాలకుండా మేలిమి అవుతుందా? బంగారము కొలిమిలో, ఆ కొలిమిలో పుటం వేయబడిన తరువాత బంగారము శుద్ధ సువర్ణముగా ఎలాగూ మార్చబడుతూ ఉందో, శ్రమల కొలిమిలోనికి వచ్చిన తరువాత ఆ వ్యక్తి సౌందర్యవంతుడుగా మార్చబడతాడు. కాబట్టి క్రీస్తు సువార్త నిమిత్తము శ్రమలు అనుభవించుట ద్వారా సౌందర్యము, ఈ సౌందర్యాన్ని బట్టి ఆ వ్యక్తికి కళ, రాజకళ, దైవ కళ, వరుడైన ప్రభువుని ఎదుర్కోగలిగినటువంటి వధువు కళ, ఈ కళలతో నింపబడడానికి వచ్చేటటువంటి శ్రమలే ఈ క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమలు. పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేటప్పుడు ఆ యొక్క పెద్దలందరూ చేరి, స్త్రీలందరూ చేరి ఆ యొక్క పెళ్లి కుమార్తెను ఏ విధముగా కొంత పిండి పెట్టి చక్కగా నలుపుతూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. పెళ్లి కుమార్తె నలుగుడు ఆ పెండ్లి కుమార్తెకు కలనిచ్చే, సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి సాధనాలుగా ఎలాగూ ఉంటాయో, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు సువార్త కొరకు మనము శ్రమ పడుట సౌందర్యాన్ని కలిగిస్తుంది, పెండ్లి కళను దయచేస్తుంది, వధువు రూపమును దయచేస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మరి ఒక మాట ఏమిటి అంటే, శ్రమల ద్వారా అభివృద్ధి. నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు వారిని ఎంతగానో శ్రమ పెట్టుచూ ఉన్నారు. కానీ చిత్రం ఏమిటంటే, వారు శ్రమ పెట్టబడుచున్న కొలది బహుగా విస్తరించారు అని నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు, నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఆయనను ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఎప్పుడు? శ్రమ పెట్టిన కొలదే వారు విస్తరించి ప్రబలిరి. వారి రాజు వారితో మాట్లాడుతూ ఇలా చెబుతూ ఉన్నాడు. 9వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, శ్రమల ద్వారా అభివృద్ధి. శ్రమదినమున కృంగిపోవద్దు, శ్రమదినమున అయ్యో అని విచారపడవద్దు. ఈ శ్రమ వెనుక నీతిసూరుడైన క్రీస్తు ఉన్నాడు. ఆయన నిన్ను చూచుచున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, నిన్ను విస్తరించబోతున్నాడు. కష్టాల మేఘాల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఇక 4వ మాట, శ్రమల ద్వారా ఆత్మ తండ్రి మన మీదికి దిగివచ్చుట, మనలోనికి దిగివచ్చుట.
పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ ప్రయాసపడే వారి మీదికి, శ్రమ పడే వారి మీదికి, కష్టము పడే వారి మీదికి దిగి రాబోతూ ఉన్నాడు గనుక, దిగి వచ్చుచూ ఉన్నాడు గనుక, ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి, గ్రహించాలి. శ్రమల ద్వారా ఆత్మ తండ్రి మన మీదికి, ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను ఈ భూలోకము నుండి వెళ్ళక మునుపు శిష్యులైన వారికి చెప్పిన మాట ఇదే, నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మును ఆదరించేటటువంటి ఆదరణకర్తను మీ మీదికి పంపుతానని చెప్పిన మాటను బట్టి ఆదరణకర్త అయినటువంటి ప్రభువును మన మీదికి, మన లోనికి పంపించి ఆదరించు ఆత్మయ్య ఉన్నారు గనుక అధైర్యపడనక్కరలేదు. ఆత్మ మనతో ఉంటారు, పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. దేవునికి స్తుతి కలుగునుగాక. గ్రహించండి. ఇక మరి ఒక మాట ఏమిటి అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు 12వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే 7వ వచనము నుండి ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. శిక్షా ఫలము పొందుటకాయ మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచుండవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క శిక్ష ఎందుకు అంటే మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే, మన దీవెన కొరకే. అంతకు మించి శ్రమల ద్వారా శ్రమల ద్వారా మనము దేవుని పిల్లలమయ్యేటటువంటి అవకాశము. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మతో, మనలో కూడా శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 భాగములు ఉన్నవి కనుక మనలో ఉన్న ఆత్మతో పరిశుద్ధాత్మ ఇలాగూ సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. ఏమనంటే, మనము పిల్లలమైతే వారసులము. ఎప్పుడు మన వారసులము అంటే దేవుని వారసులు, అంటే క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులము. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. క్రీస్తుతో కూడా శ్రమ పడితే ఆయన తోడి వారసులం. కాబట్టి క్రీస్తుతో శ్రమ పడుట ద్వారా కుమారత్వము మనకు లభించబోతూ ఉంది. గ్రహించాలి. ఇక యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపదేశములలో, ఆయన కొండ ప్రసంగంలో అనేకమైన ధన్యతలను తెలియచేశారు. 5వ అధ్యాయంలో ధన్యతలు చెప్పి ఇప్పుడు శ్రమ వలన కలిగే ధన్యతలను కూడా చెబుతూ ఉన్నారు. 5వ అధ్యాయం 10వ వచనంలో, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. శ్రమల వలన కలిగేటటువంటి సిరి, భాగ్యము, ఘనత ఏమిటి అంటే పరలోకం. మన గురి అదే.
కడకు మనం పరలోకానికి చేరుకోవాలి. పరలోకానికి చేరుకోవాలి అంటే ఆ నీతి నిమిత్తము, ఈ సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము శ్రమ పడవలసి ఉన్నది. ఇదే యేసుక్రీస్తు ప్రబోధాల్లో ఓ ప్రధానమైనటువంటి ప్రబోధము. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ నీతి కొరకు, ఈ రాజ్య వ్యాప్తి కొరకు, ఈ సంఘాభివృద్ధి కొరకు, ఈ సంఘ విస్తరణ కొరకు ప్రయాస పడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. గుర్తించాలని మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. ఇక 11వ వచనాన్ని కూడా మనం చూస్తే 11వ వచనం కూడా, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీరు ధన్యులు. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగు. 2 విషయాలు మనం విన్నాం. శ్రమల ద్వారా పరలోకములో అధిక ఫలము. మన ఫలం ఇంకా అధికమవుతూ ఉంటుంది శ్రమల ద్వారా. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. శిలువ శ్రమల సిరులు లేక శిలువ శ్రమల ధ్యానములు అని కొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేశాము. శ్రమ ద్వారా మేలులు, శ్రమ ద్వారా సౌందర్యము, శ్రమ ద్వారా అభివృద్ధి, శ్రమ ద్వారా ఆత్మాభిషేకము, ఆత్మ కుమ్మరింపు, ఆత్మ మనలోనికి దిగివచ్చుట, శ్రమ ద్వారా దేవుని కుమారులయ్యే కుమారత్వము, శ్రమ ద్వారా పరలోక రాజ్యము, ఆ శ్రమ ద్వారానే పరలోకములో మన ఫలము అధికమగుట. కనుక శ్రమ రాగానే భయపడవద్దు, శ్రమ రాగానే అయ్యో అని వేదన పడవద్దు. ఈ శ్రమల వెనుక నీతిశూరుడైన క్రీస్తు ప్రభువు ఉన్నాడు అని, ఈ శ్రమల వెనుక గొప్ప ఆశీర్వాదము ఉన్నది అని, ఆ ఆశీర్వాదాన్ని నాకు దేవుడు దయచేస్తారని నిరీక్షణతో కనిపెట్టాలి. దైవజనులు దేవదాసయ్య గారి యొక్క బోధనల్లో, వారు చెప్పినటువంటి ప్రబోధాల్లో ఇది ఒక ప్రబోధమై ఉన్నది. తాను అనగా దేవదాసయ్య గారు శ్రమ పడుచున్న కాలంలో ఇలాగూ చెప్పేవారని పెద్దలు చెబుతుంటే మేము విన్నాము. శ్రమ నీవు వచ్చావు, వచ్చిన నీవే తెచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళు అంటూ ప్రార్థించేవారని, ఆ శ్రమను ఆహ్వానించేవారు అని, ఆ శ్రమనందుటకు ఆనందించేవారు అని, ఆ శ్రమ వెనుక ఉండినటువంటి ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఆ సంతోషము, ఆ ఆత్మ కుమ్మరింపు, ఆ కుమారత్వాన్ని బట్టి ఆయన ఆనందించేవారు అని పెద్దలు చెప్పగా మేము వినిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ శిలువ శ్రమల సిరులను అందుకోవడానికి ఈ స్వార్థ శిలువను భుజాల మీద పెట్టుకొని లోకానికి వెల్లడి చేస్తూ సాగిపోదాం. దేవుడి మాటలు మీ అంతరంగాల్లో భద్రము చేయునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయి. మీ కొరకు శ్రమ నొందుటకు మా అందరినీ సిద్ధపాటు చేయం. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత్.